దళిత క్రైస్తవుల హక్కుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు నిలవాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన గుంటూరు నగరంలోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని గుంటూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య ఏఈఎల్సీ సెంటర్ గుంటూరు సినడ్ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఎస్జే బాబురావు పిలుపునిచ్చారు. బహిరంగ సభకు సంబంధించిన ఎంప్లాయిడ్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని జ్యోతి నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాలకు వర్తించే రిజర్వేషన్లు గాని, ఎస్సీ ఎస్టీ చట్ట రక్షణ గాని, మరే ఇతర సామాజిక ఆర్థిక సంక్షేమ రాజకీయ ప్రయోజనాలు గాని అనుభవించుటకు అర్హత లేదని సుప్రీంకోర్టు 2026 మార్చి 24వ తేదీన వెలువరించిన తీర్పు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనదని అన్నారు. ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే ప్రొఫెసర్ కంచె ఆయలయ్య గారు వారు మనతో మాట్లాడబోతున్నారు. ఆ విధంగానే మరి ముఖ్య వక్త అయినటువంటి ప్రొఫెసర్ కాసిం గారు మరి వీళ్ళిద్దరూ కూడా మనకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలియజేయబోతున్నారు, మనతో ముచ్చటించబోతున్నారు, మనతో మాట్లాడబోతున్నారు. కాబట్టి ఈ సమావేశాలు మరి ఇటు రోమన్ క్యాథలిక్ మిషన్ మరి డయాసిస్ యొక్క మరి అధిపతి అయినటువంటి బిషప్ గారు అయినటువంటి నేను, మరియు ఇక్కడ ఏఎల్సి బిషప్ గారు అయినటువంటి మన జోహాన్ మరియు బాబురావు గారు ఇద్దరం కలిసి మరియు ఇతర సభ్యులతో మరి ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయడానికి సంసిద్ధమై ఉన్నాము. కాబట్టి మరి మీ అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈనాడు ఎంతో కుతూహలంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీకి కన్వీనర్ అయినటువంటి ఫాదర్ చంద్రమోహన్ మరి వాళ్ళు ఎంతగానో చురుకుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు రోమన్ క్యాథలిక్ మరి మేత్రాసనంలో వాళ్ళు రిప్రజెంటేటివ్ గా ఎస్సీ బీసీ కమిషన్ కి వాళ్ళు ఒక కోఆర్డినేటర్ గా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మరి ఈ సందర్భంలో నీలాంబరం గారు మరియు న్యాయవాది మరి శిఖా సురేష్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి వారి వంతు కృషి చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను, వారిని అభ్యర్థిస్తున్నాను. వారిని నేను మరి అందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. ముఖ్యంగా క్రైస్తవ మతం మారితే మరి కులం అర్హత కోల్పోతారు అని అన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ మార్చిలో వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క జడ్జిమెంట్ అది సరి అయినటువంటిది కాదు అని మనం చెప్పడానికి సంసిద్ధం అవుతూ ఉన్నాం. అలానే మనం అలహాబాద్ కోర్టు కానీ లేదా మన మద్రాస్ కోర్టు కానీ వాళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళు డిక్లేర్ చేశారు మతం మరి మారాలే, మరి మరి పుట్టుకతో వచ్చినటువంటి కులం మారితే, మతం మారితే మరి పుట్టుకతో వచ్చినటువంటి ఈ యొక్క కులం ఏ విధంగా మారుతుంది అన్నటువంటి ఆలోచన కూడా ఆ ఓడిట్లు వాళ్ళు కూడా తెలియజేశారు. కాబట్టి 1950 సంవత్సరంలో ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆర్డర్ ను మార్చవలసిందిగా మనం ఆనాడు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ విధముగా మరి ఈ యొక్క ఆర్డర్ ను పదే పదే ధ్యానించుకొని దాని మీద చర్చలు పెట్టుకొని మరి 1956వ సంవత్సరంలో సిక్కులు అన్నటువంటి వాళ్ళు ఏకమై వాళ్ళు తమ హక్కుల కోసం పోరాడి వాళ్ళు ఒక పర్మిషన్ అనేటువంటిది తీసుకొని వచ్చి వాళ్లకు ఆ యొక్క హక్కులు కల్పించుకోవడం జరిగింది. ఆ విధంగానే 1990లో కూడా బుద్ధిస్ట్ మతానికి చెందినటువంటి వాళ్ళు కూడా దీనిలో సక్సెస్ఫుల్ గా వాళ్ళు విజయాన్ని సాధించుకున్నారు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనకే ఈ యొక్క అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి మనం మరి ఈ విషయంలో పట్టుబట్టి మరి దానికోసం పోరాడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క 20వ తారీఖున జరపబోయేటువంటి ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా ఎక్కువ మందిని మరి ప్రేరేపించి ఆ సభకు మరి హాజరయ్యేటువంటి విధంగా మీరు తోడ్పడతారన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని కోరుకుంటూ మరి నేను దేవుని యొక్క ఆశీస్సులు అందజేస్తూ
నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.